వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్కు చేరుకుంది. ఫైనల్లో తలపడే జట్లు కన్ఫర్మ్ అయ్యాయి. తొలి క్వాలిఫైయర్లో ఓడిన పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో దుమ్ము రేపింది. హాట్ ఫేవరెట్స్ ముంబై ఇండియన్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్ చేరుకుంది. కీలక మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ నాగ్తో అదరగొట్టాడు. టార్గెట్ చేజింగ్లో శ్రేయస్ అయ్యర్ హీరోగా నిలిచాడు. 41 బంతుల్లో 81 కళ్ళు చెదిరే సిక్స్లు కొట్టాడు. చివరి ఓవర్లో ఏకంగా 3 సిక్స్లతో మ్యాచ్ను ముగించాడు. ముంబై ఇండియన్స్ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక ఫైనల్లో మరోసారి ఆర్సీబీతో తలపడడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు ఛాంపియన్గా నిలవలేకపోయిన ఇరు జట్లు కప్ అందుకోవడంపై ఫోకస్ పెట్టాయి. మొత్తానికి అహ్మదాబాద్లో రేపు జరిగే ఫైనల్లో కొత్త ఛాంపియన్ చూడబోతున్నాం. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్. మనతో పాటు ఉన్నారు జగన్నాథ్ దాస్ గారు, స్పోర్ట్స్ మాజీ ఎడిటర్, అలాగే చంద్రశేఖర్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, అలాగే మారేపల్లి లక్ష్మణ్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా జగన్నాథ్ దాస్ గారు, నమస్తే అండి. నమస్తే సార్. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అయితే రేపు జరగబోతుంది. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఏది ఫేవరెట్? మరి లాస్ట్ మ్యాచ్ చూసి అందరూ బాంబే ఫేవరెట్స్ అన్నాం. సో ఫేవరెట్స్ అన్నాం కొంచెం టఫ్ వర్డ్ అది. ఏది గెలుస్తుందో ఆన్ ద డే అలా ఆడతారో, పిచ్ అలాగుంటుందో. అండ్ నిన్న చూస్తే మళ్ళీ వాన పడది. ఎస్టర్డే వాజ్ అ రెయిన్. అంత డిస్టర్బ్ అయింది. అందరూ అనుకున్నారు బ్యాటింగ్ తీసుకొని ఏదో ఇబ్బంది అవుతుందా అని. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ టు టుమారోస్ మ్యాచ్. ఎవరితో ఆ ప్రెషర్ హోల్డ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఫస్ట్ టైం దే వాంట్ టు విన్ ద టోర్నమెంట్. అండ్ పంజాబ్ కింగ్స్ ఎప్పుడు ఫ్రమ్ ఆఫ్టర్ లాంగ్ 11 years వచ్చారు ఫైనల్స్కి, దో ఆర్సీబీ 2016లో. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ ఏంటంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్ రిటైర్ అవుతారు. దట్ ఈస్ కోహ్లీ హెస్ రిటైర్డ్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. ఆయనకి గిఫ్ట్గా ఇస్తామా లేదా? సో దే విల్ బీ ఆన్ ది హై ఆన్ దట్ పాయింట్. సేమ్ థింగ్ మీరు పంజాబ్ కింగ్స్ చూసుకోండి, వాళ్ళ జర్నీ చూడండి. దే ఆర్ ఫెంటాస్టిక్. వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ 1లో ఓడిపోయినారు వెరీ బ్యాడ్లీ, 101 ఆల్ అవుట్. దాంతో శ్రేయస్ అయ్యర్ టుక్ ది రెస్పాన్సిబిలిటీ. బట్ ఆ ధైర్యం చూడండి. వీ లాస్ట్ ది బ్యాటిల్, నాట్ ది వార్. ఆ డైలాగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్. అంటే హౌ మచ్ ఇట్ హర్ట్ హిమ్. అండ్ నిన్నటి మ్యాచ్లో చూపించాడు దట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్స్ ఆఫ్ ఇండియా. ఇఫ్ గివెన్ ద ఆపర్చునిటీ హీ కెన్ లీడ్ ఇండియా టు ఇన్ మెనీ టోర్నమెంట్స్. బట్ ఈ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కి పట్టుకెళ్ళే ఫైనల్, కేకేఆర్కి పట్టుకెళ్ళే ఫైనల్స్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్. ఈ పంజాబ్ కింగ్స్ ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ అమంగ్ ద 3 teams దట్ దేవర్ 8 to 7 అన్క్యాప్ ప్లేయర్స్. వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు. దాంతో ఆ ప్లేయర్స్తోని వాళ్ళతో ఇచ్చేసుకొని ఏంటంటే ఐ లవ్ హౌ డూ ద బ్రింగ్ ద మ్యాజిక్ ఫ్రమ్ దెమ్. అంటే ఐ లవ్ ద ఫియర్లెస్నెస్. మీరు ఇవాళ రేపు చూడండి, ఆల్ ది యంగ్ క్రికెటర్స్ బిలీవ్ ఇన్ ఫియర్లెస్ క్రికెట్. ఆ పూర్వంలో నాట్ ద ఓల్డెన్ డేస్ మనం జడుస్తూ వాళ్ళేంటి వచ్చి ఆర్య కానీ, ప్రప్ సిమరన్ కానీ, శశాంక్ సింగ్ కానీ అందరూ ఫియర్లెస్ క్రికెట్ ఆడతారు. సో ఇప్పుడు మన ఫేవరెట్స్ ఎవరంటే అగైన్ ఇట్ బి 50-50. ఐ ఫీల్ ఐ వోంట్ గివ్ ఎనీ ఫేవరెట్స్. ఎనీ డే ఎనీ టీమ్ కెన్ విన్. అండ్ ఎస్టర్డే అందరూ బాంబే ఇండియన్స్ ఫేవరెట్ అన్నారు. గెలిస్తే ఎవరు గెలిచారు? పంజాబ్ కింగ్స్. అండ్ పంజాబ్ కింగ్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తాను, శ్రేయస్ అయ్యర్ హ్యాస్ టు ప్లే హిజ్ రోల్ యాజ్ ఎ క్యాప్టెన్ అండ్ యాజ్ అ బ్యాటర్. ఆయన కొసదాకా పట్టుకెళ్తే కానీ దర్ ఇస్ నో గ్యారంటీ దట్ పంజాబ్ కింగ్స్ విన్. సో శ్రేయస్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ కోహ్లీస్ రోల్ ఇన్ ఆర్సీబీ. సో 50-50 అంటాను నేను. రైట్. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ఏది ఫేవరెట్ అంటే రెండింటికి 50-50 ఛాన్సే ఉంది అని చెప్తున్నారు. మనం ఎలాంటి అంచనాలు వేయలేము. ఇది చిన్న ఫార్మేట్లో జరిగే క్రికెట్ కనుక ఫలితం ఎలాగైనా ఉండొచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పంజాబ్ కింగ్స్ అయితే పర్ఫార్మెన్స్లో అదగొట్టిందని చెప్పాలి. ఇంతలా రాణించడానికి ప్రధాన కారణం ఏంటి? నిజమే విజయ్. ఎందుకంటే ఇప్పుడు జగన్నాథ్ దాస్ గారు చెప్పినట్టుగా ఫాస్ట్ రికార్డ్స్, క్యాలిక్యులేటర్స్ ఇవి కూడా పనిచేయాలి. ఆ రోజు ఆడే గేమే ఇంపార్టెంట్. ఇప్పుడు అలా విధంగా చూస్తే ఆర్సీబీ చేతిలో 101కే ఆల్అవుట్ అయింది పంజాబ్ కింగ్స్. కానీ బౌన్స్ బ్యాక్ అయ్యేసి ఒక చక్కని మ్యాచ్లో ఒక క్రూషియల్ మ్యాచ్లో 200+ టార్గెట్ చేజ్ చేస్తూ గెలుపొందింది. అంటే క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయంటే రోజు రోజుకు మారిపోతూ ఉంటాయి. ఫాస్ట్ రికార్డ్స్ ఎప్పుడు పనికిరావు, ముఖ్యంగా T20లో. సో ఆ విధంగా చూస్తూ ఉంటే ఆర్సీబీకి ఒక చక్కని రికార్డు ఉంది. అది ఇప్పుడు ఫోర్త్ ఫైనల్ ఆడబోతుంది. ఇంతకుముందు 3 times ఫైనల్కి వచ్చింది, కానీ ఒక్కసారి కూడా కప్ సాధించలేదు. సో అప్పుడు అన్ని మ్యాచ్ల్లో కూడా ఇంచుమించు కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నాడు. ఈసారి అతను
పాటిదార్ క్యాప్టెన్స్లో ఆడుతున్నాడు. పాటిదార్ కూడా ఆ టీం మొత్తం కూడా కోహ్లీకి ఇది అంటే అతనికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉన్నది ఆర్సీబీ. ఇంకో విధంగా చూస్తే శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ ఏమో కేకేఆర్ క్యాప్టెన్గా ఉన్నాడు. అతను ఆ ఫైనల్లో మ్యాచ్లో అంటే లో స్కోర్ లైన్ నిజంగా అది చిదంబరం స్టేడియం చెన్నైలో జరిగింది. ఆ మ్యాచ్లో లో స్కోర్లో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ను హైదరాబాద్ సన్ రైజర్స్ను ఓడగొట్టేసి కెప్టెన్స్లో కేకేఆర్కు కప్ అందించాడు. సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్ అంటే రెండో ఇయర్లోనే మళ్ళీ అతను ఇప్పుడు మళ్ళీ ఫైనల్ ఆడబోతున్నాడు. అంటే ఇక్కడ టీమ్స్ మారినాయి కానీ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఒక కీ రోల్ పోషించబోతున్నాడు అని చెప్పొచ్చు. రైట్, మనతో పాటు చంద్రశేఖర్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. సార్, మన జరిగిన మ్యాచ్లో అయితే పంజాబ్ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది ఆర్సీబీ మీద. ఆర్సీబీ గెలిచిన పరిస్థితి, ప్రతీకార ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటారా ఈ ఫైనల్లో? ఒకటి అసలు స్పోర్ట్స్ లో ఈ ప్రతీకారము రివెంజ్ అనే మాటలకు ఎందుకు నేను పెద్ద స్పేస్ ఇవ్వను నేను. బికాస్ స్పోర్ట్స్ ఇస్ రియల్లీ మన స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ని రియల్ అంబాసిడర్స్ అంటూ ఉంటాము. సో కాబట్టి ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎనదర్ గేమ్ రెండు టీములకి కూడా. కాకపోతే క్వాలిఫైయర్ 1 లో నిజంగానే వాళ్ళు ఊహించినటువంటి దానికన్నా కూడా భయంకరమైనటువంటి డిఫీట్ పరాభవం పంజాబ్ కి ఎదురైంది. కాబట్టి దానికి సరిపోయినటువంటి ఏ రకంగా దాన్ని రెక్టిఫై చేయాలి అనేటువంటి వ్యూహాల్లో డెఫినెట్ గా పంజాబ్ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ దట్. హ్యాజిల్వుడ్ కి అనవసరమైనటువంటి షార్ట్ సెలక్షన్ లో రాంగ్ అవటం తోటి అటు ఇంగ్లీష్ కావచ్చు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా ఆ రకమైనటువంటి షార్ట్ సెలక్షన్ లో జరిగినటువంటి పొరపాటు వల్ల వికెట్లు ఇచ్చేశారు. ఐ డోంట్ థింక్ రేపు మళ్ళా అదే రిపీట్ చేస్తుంది పంజాబ్ అని చెప్పేసి మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ దే హ్యావ్ ఏ గుడ్ సైడ్. డోంట్ ఫర్గెట్ అటు క్యాప్టెన్ కన్నా కూడా పంజాబ్ కింగ్స్ సక్సెస్ రేట్ ని కనుక మీరు గమనించినట్లయితే బికాస్ ఆఫ్ ది కోచ్ చాలా తక్కువ టీములు కారకంగా అంటే కోచ్ యొక్క ప్రభావం ఎక్కువగా. ఇప్పుడు అఫ్ కోర్స్ గుజరాత్ టైటన్స్ మీద ఆశీష్ నెహ్రా ప్రభావం ఎంత మటుకు ఉంది అనేటువంటిది పక్కన పెట్టేట్లయితే బిహైండ్ ది కర్టెన్ డెఫినెట్ గా రిక్కీ పాంటింగ్ యొక్క స్ట్రాటజీస్ అవన్నీ కూడా పంజాబ్ కింగ్స్ ని టాప్ లో నిలబెట్టాయి. వాళ్ళు టాప్ లోకి వెళ్ళగలిగారు అంటే బికాస్ ఆఫ్ రిక్కీ పాంటింగ్. ఇది ఆ కమిట్మెంట్ లెవెల్స్ కావచ్చు, లేకపోతే అతని యొక్క ఎక్స్పీరియన్స్. ఈవెన్ యాక్చువల్ గా ఎప్పుడైతే పహల్గామ్ దాడి తర్వాత 1 వీక్ బ్రేక్ ఇచ్చిందో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అంటే బీసీసీఐ, ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే కూడా మనం ఆ స్టోరీ చదివాం మనం. రిక్కీ పాంటింగ్ యాక్చువల్ గా ఫ్లైట్ ఎక్కేసి కూడా ఆ తర్వాత ఎప్పుడైతే దీన్ని యుద్ధ విరమణ జరిగింది, బ్రేక్ ఇచ్చారు, సో మళ్ళా రివైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఐపీఎల్ అనేటువంటి వెంటనే ఇమీడియట్ గా అతను ఆస్ట్రేలియాకి వెళ్ళకుండా వెనక్కి వచ్చేసాడు అంటేనే దట్ కమిట్మెంట్ లెవెల్ ఏంటి అనేటువంటి తెలుస్తుంది. డెఫినెట్ గా అది మిగిలినటువంటి ప్లేయర్ల మీద ఆ ఇంపాక్ట్ అనేటువంటిది కనబడుతుంది. బికాస్ ఆల్వేస్ ఐ బిలీవ్ వన్ థింగ్ దట్ క్రికెట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ గేమ్. సో కాబట్టి ఆ రకమైనటువంటి తన హెడ్ కోచ్ ఎప్పుడైతే అంత కమిట్మెంట్ గా ఉన్నాడో, కమిటెడ్ గా ఉన్నాడో, ఆ కమిట్మెంట్ లెవెల్స్ అనేటువంటివి ఆన్ ద ఫీల్డ్ ప్లేయర్స్ లో కనబడుతూ ఉంది. ఈవెన్ యాక్చువల్ గా నేను సిమ్రాన్ లో చాలా తక్కువగా ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో అవుట్ అయినా కూడా ద వే ఈజ్ వాకింగ్ బ్యాక్ టు ది పెవిలియన్, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ ని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఈజీలీ వీ కెన్ మేక్ అవుట్. సో అందుకని వాళ్ళ యొక్క కమిట్మెంట్ లెవెల్స్ ఆ హైలో ఉన్నాయి కాబట్టి. ప్లస్ శ్రేయస్ అయ్యర్ ఏంటంటే హీ వాంటెడ్ టు ప్రూవ్ 1 పాయింట్. ఒకటి చాలా కన్సిస్టెంట్ గా ఈవెన్ డొమెస్టిక్ ఇదిలో కూడా కన్సిస్టెంట్ గా పెర్ఫార్మ్ చేస్తున్నా కూడా ఎప్పుడైతే క్రూషియల్ టెస్ట్ స్క్వాడ్ అందులోనూ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ లాంటి ఇద్దరు సీనియర్లు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత దేర్ ఇస్ ఏ వ్యాక్యూమ్. డెఫినెట్ గా మిడిల్ ఆర్డర్ కి సంబంధించి దేర్ ఇస్ ఏ వ్యాక్యూమ్. ఎట్లా అయితే 1 డేలో రోహిత్ శర్మకి ఇంజురీ అయిన తర్వాత రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే తనకు వచ్చినటువంటి ప్లేస్ ని 2 చేతులతో ఉడిచిపట్టుకున్నాడు. సో అదే రకంగా అటు మల్టీ డే దాంట్లో కూడా టెస్ట్ స్క్వాడ్ లో కూడా తన ప్లేస్ ని సిమెంట్ చేసుకుందాం అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి టైంలో అతనికి ప్లేస్ లేకపోవడం తోటి ఆ ఈగర్నెస్, ఆ హంగ్రీనెస్ అనేటువంటిది శ్రేయస్ అయ్యర్ లో కనబడుతూ ఉంది. సో దట్స్ ద మెయిన్ రీజన్. ఈవెన్ ఎస్టర్డే అతను ముంబై మీద ఆ రకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడటానికి. కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడైతే ఐ వాంటెడ్ టు ప్రూవ్ 1 థింగ్, ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ది అదర్స్ అనేటువంటిది బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటుందో ప్లేయర్ యొక్క కమిట్మెంట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అదే శ్రేయస్ అయ్యర్ లో చూసాం కాబట్టి డెఫినెట్ గానే టుమారో మ్యాచ్ విల్ బి ద రియల్ ఫైనల్స్. ఇంకొక వైపు చూస్తే కనుక ఆఫ్టర్ 2016 ఆర్సీబీ మళ్ళా వచ్చింది అప్పటి నుంచి. ఎందుకంటే మిగిలినటువంటి ఫ్యాన్ బేస్ కన్నా కూడా ఆర్సీబీకి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ఎవే మ్యాచెస్ చూస్తే కనుక మీకు నెంబర్ 1 ముంబై ఇండియన్స్, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉండేటువంటి స్టేడియం. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది స్టేడియం వాళ్ళతో నిండిపోతుంది. బట్ ఫస్ట్ టైం ఈ 18th ఎడిషన్ లో ఆర్సీబీ కూడా ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ క్యారీ అవడం అనేటువంటిది ఈవెన్ యాక్చువల్ గా సిఎస్కే ని సర్పాస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ యొక్క ఫాలోవర్స్ 20 మిలియన్స్ వెళ్ళారు అనేటువంటిది కూడా మనం చదివాం. సో కాబట్టి ఈసారి నాట్ ఓన్లీ ద ఆర్సీబీ టీమ్
బట్ టోటల్ గా ఆర్సీబీ ఫ్యాన్స్ అనేటువంటిది ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రకమైనటువంటి ఒక బూస్టర్ లాగా ఆర్సీబీకి పనిచేస్తుంది. ఇది డెఫినెట్ గానే శ్రేయాస్ అయ్యర్ యాజ్ ఏ కెప్టెన్ హీ వాంటెడ్ టు మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. సో అందుకని అది అక్కడ పనిచేస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ గుడ్ కాంటెస్ట్. మనీ గ్యారంటీ ఫర్ ది మనీ. రైట్, జగన్నాథ్ దాస్ గారు, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అయితే పంజాబ్ కింగ్స్కి ఒక అసెట్గానే చెప్పాలి. అట్ ది సేమ్ టైం కోచ్ కూడా రికీ పాయింటింగ్ గురించి కూడా చెప్తున్నారు. ఆయన చాలా డెడికేషన్గా వాళ్ళ టీంని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళ పంజాబ్ టీమ్స్ చూసారంటే వాళ్ళు పెద్ద సెట్ బ్యాక్ ఉంటుంది. అన్ని కాంబినేషన్స్ తెచ్చారు, కొత్త కోచ్ తెచ్చారు, కొత్త క్యాప్టెన్స్ తెచ్చారు, అన్ని కాంబినేషన్ చూసారు. కుంబ్లే యాజ్ అ కోచ్, లాస్ట్ ఇయర్ అదర్ ఆస్ట్రేలియన్ హీ వాజ్ అ కోచ్, బట్ నథింగ్ కుడ్ క్లిక్. సో దిస్ టైం మంచి ప్లాన్గా వచ్చి వాళ్ళు పాంటింగ్గా కోచ్ తెచ్చుకున్నారు, సిఎస్ అయ్యర్ కోచ్ క్యాప్టెన్ తెచ్చారు. దే నో దట్ ద బ్యాటిల్ ఈజ్ వన్ అండ్ లాస్ట్ ఇన్ ది డ్రెస్సింగ్ రూమ్. డ్రెస్సింగ్ రూమ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ అంబియన్స్ చాలా మంచిగా ఉండాలి, ఆ టీమ్ స్పిరిట్ అంటారు. అండ్ పాంటింగ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు. హీ హాజ్ వన్ 2-3 వరల్డ్ కప్స్ ఫర్ ఆస్ట్రేలియా. అండ్ ఇన్ని సంవత్సరాలు కెప్టెన్ క్యాచ్ చేసే ఆస్ట్రేలియన్. అండ్ ఈజ్ ఎ బాండ్ ఫైటర్. దాంట్లో ఏంటంటే హీ బ్రింగ్స్ దట్ ఫైటింగ్ స్పిరిట్ ఇన్ ద టీమ్ అట. సో అండ్ క్యాల్కులేషన్స్ ఆయన తెచ్చుకున్నారు. ద ఫస్ట్ థింగ్ ఆఫ్టర్ పాంటింగ్ బికేమ్ కోచ్, వాళ్ళ టార్గెట్ ఉండేది సిఎస్ అయ్యర్. రైట్, జగన్నాథ్ దాస్ గారు, ఒక పంజాబ్ కింగ్స్ విజయాల్లో రికీ పాయింట్ది కీలక పాత్ర అంటున్నారు. అదే వాళ్ళు బిఫోర్ ద సీజన్ అంతా డిసైడ్ చేశారు అన్నమాట. ఏమాట కొత్త కోచ్ తెచ్చుకుందాం, విల్ బ్రింగ్ కొత్త క్యాప్టెన్. సో వన్స్ పాంటింగ్ బికేమ్ క్యాప్టెన్, ఐ మేడ్ సమ్ బ్యూటిఫుల్ ఆప్షన్లో మంచి ప్లేయర్స్ తీసుకున్నారు. బేసికలీ వాళ్ళ టార్గెట్ ఉండేను శ్రేయస్ అయ్యర్ మీద, బికాస్ దే వాంటెడ్ ఎ లీడర్ హూ కెన్ బి ఎ క్యాప్టెన్ ఆన్ ద ఫీల్డ్, మంచిగా స్పాన్సర్. సో వాట్ పాంటింగ్ విల్ డూ అంటే డ్రెస్సింగ్ రూమ్ అంటే హీ హెస్ టు బ్రింగ్ ఆల్ ది టాక్టికల్ స్ట్రాటజీస్ అదే అనుకోవచ్చు. ఫీల్డ్లో మాత్రం ఇంప్లిమెంట్ చేసిన శ్రేయస్ అయ్యర్. సో ఇక్కడేంటి ఒక జోడీ ఉండాలి. ఆ జోడీ మంచి ఉంటే దే కెన్ ఇంప్లిమెంట్ ఇట్. అండ్ హీ ఫౌండ్ శ్రేయస్ అయ్యర్ ఐడియల్ క్యాప్టెన్ అనమాట. అందుకే మీరు చూడండి, నిన్న మ్యాచ్ గెలిచినట్టే ద వే హీ హగ్డ్ శ్రేయస్ అయ్యర్, బికాస్ హీ న్యూ హౌ మచ్ ఈజ్ ఇంపార్టెంట్ శ్రేయస్ అయ్యర్ టు హిస్ టీమ్ అండ్ టు హిమ్ హ్యాస్ అ కోచ్ మాట. ఆయన కోచ్లో ఆయన టాక్టికల్స్ అన్నీ చెప్తారు. అండ్ హీ బ్రాట్ ద టీమ్ స్పిరిట్. ఏ టీం అన్నా గెలిచినా, వరల్డ్ కప్ గెలవని, ఫుట్బాల్లోని, బాస్కెట్బాల్లోని, ఇప్పుడు ఎన్బిఏలో ఏ టీం గెలిచినా టీమ్ స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ది టీమ్ ప్లేయర్స్ ఎక్కడే ఏ ఫామ్లో ఉన్నారు. ఈ సంవత్సరం మీరు చూసారంటే దే బ్రాట్ సమ్ గుడ్ ఎక్సైటింగ్ ప్లేయర్స్. చాహల్ తెచ్చారు, ఆర్య కొత్తగా ఢిల్లీ నుంచి. ఇక్కడ ఏంటవుతుందంటే స్కౌటింగ్ టాలెంట్ ఉంటుందన్నమాట వాళ్ళకి ప్రతి ఫ్రాంచైజ్కి. ఈ ముస్తాక్ అలీ టోర్నమెంట్ కానీ ఏ టోర్నమెంట్ వాళ్ళు చూసి వాళ్ళు స్కౌట్ చేస్తారు టాలెంట్. సో దే బ్రాట్ సమ్ యంగ్ ఎక్సైటింగ్ ప్లేయర్స్. వాళ్ళు తెలుసు పాంటింగ్ ఈజ్ అ గుడ్ కోచ్, హీ కెన్ మోల్డ్ ది ప్లేయర్స్ బికాస్ హీ హ్యాస్ కెపబిలిటీ అండ్ అబిలిటీ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఫ్రమ్ ది ప్లేయర్స్ అనమాట. కోచ్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ అలా క్యాల్కులేట్ చేస్తారు ఏం చేయాలి. అండ్ అగైన్ దర్ సెపరేట్ టాక్టికల్ అనాలిసిస్ ఉంటుంటారు, దే డూ చూస్తుంటారు అనమాట. సో పాంటింగ్ బ్రాట్ దట్ రిఫ్రెష్నెస్ ఇన్ ద కోచింగ్ and he was very determined because Delhi, as a Delhi coach, he failed. But ఇక్కడ ఏం చూసారంటే ఈ సీజన్ ఒక్కటే చేయబడి టీమ్కి, వెన్ ఐ బీ ద కోచ్ డోంట్ ఇంటర్ఫియర్. అండ్ ఆ ముగ్గురు ఓనర్స్ బర్మన్, ప్రీతి జింటా, ఇంకో అదర్ మ్యాన్, దే ఎన్ష్యూర్ దట్ డిడ్ంట్ ఇంటర్ఫియర్ ఇన్ ద టీమ్ సెలెక్షన్ అండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అండ్ పాంటింగ్ హ్యాస్ షోన్ ద రిజల్ట్స్ అలాంగ్ విత్ శ్రేయస్ అయ్యర్. రైట్, లక్ష్మణ్ గారు, ముఖ్యంగా చూసుకుంటే కనుక పంజాబ్ కింగ్స్కి శ్రేయస్ అయ్యర్ అయితే ఒక అసెట్గా కనిపిస్తున్నారు, వెనుక నడిపించే రికీ పాయింట్ మరో అసెట్గా కనిపిస్తున్నారు. కానీ ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి నిన్న మ్యాచ్లో ప్రధాన కారణం ఏంటి? ముంబై ఇండియన్స్ కంటే కూడా అంటే ఇక్కడ హార్దిక్ పాండ్యా కూడా చాలా చక్కగా బౌలర్స్ని రీప్లేస్ చేస్తూ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. కాకపోతే మెయిన్గా ఏంటంటే అక్కడ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ముంబై ఇండియన్స్కి మ్యాచ్ చూడవచ్చు. దాన్ని టోటల్గా మ్యాచ్ మొత్తాన్ని గేమ్ చేంజర్గా చెప్పుకోవాలనుకుంటే శ్రేయస్ అయ్యర్. అతను ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఎందుకు కౌంట్ అవుతుంది అని అంటున్నప్పుడు యంగ్ ప్లేయర్స్ ఒక్కోసారి ఒక లేజీ షాట్స్ తోటి అవుట్ అవుతూ ఉంటారు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ తన ఛాయిస్ వచ్చే వరకు క్రీజ్లో స్టాండ్ అయ్యేసి ఆ తర్వాత హిట్టింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. శ్రేయస్ అయ్యర్ వచ్చినప్పుడు కూడా నిజానికి చెప్పాలంటే పంజాబ్ కింగ్స్ అనేది చాలా అరిబో స్టేజ్లో ఉన్నది, 55 for 2 wickets ఉన్నది. ఆ స్టేజ్లోకి వెళ్ళి వన్ సైడ్ ఇంకొక కొత్త బ్యాట్స్మెన్కి పుషప్ ఇస్తూ తను స్టాండ్ అవడానికి అవకాశం తీసుకున్నాడు. ఆ తర్వాత
ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం టర్న్ చేశాడు. 12th ఓవర్లో చూడాలి, ఒకటేసారి 3 6 కొట్టాడు. ఆ మ్యాచ్ నుంచి అక్కడ టోటల్గా మ్యాచ్ అనేది టర్న్ అయింది. అక్కడ నుంచి పంజాబ్ కింగ్స్ లీడ్ చేసుకుంటూ పోయింది, డామినేట్ చేసుకుంటూ పోతుంది. ఆ తర్వాత ఇంకో సైడ్ చూస్తే ముంబై ఇండియన్స్లో కీ బౌలర్ బుమ్రా ఫస్ట్ ఓవర్లోనే 20 runs ఇచ్చాడు. సో ఆ దాన్ని టార్గెట్ చేశారు, ఈసారి బుమ్రాని టార్గెట్ చేశాడు, ముఖ్యంగా ఇంగ్లీష్. ఆ ఓవర్లో ఫస్ట్ ఓవర్లో బుమ్రా ఓవర్లో 2 4s 2 6s కొట్టాడు. ఆ తర్వాత చక్కగా కమ్బ్యాక్ అయ్యాడు అతను. స్లాగ్ ఓవర్లలో మిగతా 3 ఓవర్లు చూస్తా చాలా తక్కువ పరుగులు ఇచ్చాడు. ఒక ఓవర్లో 5 runs, ఒక ఓవర్లో 7 runs, ఇంకో టోటల్గా లాస్ట్ 3 ఓవర్స్లో అతను ఇచ్చినవి 20 లోపలనే ఉంటాయి. అంటే అంత ఎకనామిక్గా బౌలింగ్ చేశాడు. అంటే ఆ స్టేజ్లో బుమ్రాకు తెలుసు, అంటే శ్రేయస్ అయ్యర్కి ఆ విషయం తెలుసు. కాబట్టి ఆ బుమ్రాను వదిలేసి మిగతా బౌలర్స్ను వాళ్ళు టార్గెట్ చేస్తూ పోయారు. ముఖ్యంగా ఇక్కడ హార్దిక్ పాండ్యా నా వరకు అంచనా ఏంటంటే అశ్విన్ కుమార్ అతను ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్గా వచ్చినా కూడా ఫస్ట్ 3 overs చాలా అద్భుతంగా బౌల్ చేశాడు. సో అతను అదే పర్ఫార్మెన్స్ ఉంటుందని స్లాగ్ ఓవర్లో, అంటే 19th ఓవర్ అనేది అతనికి ఇవ్వడం అనేది కొద్దిగా, అంతమూలు శాండ్నర్ 2 overs 15 runs ఎంతో ఇచ్చి ఉంటాడు. సో అతను ఇంకొక ఓవర్ వేయించి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ అతను పెద్దగా పరుగులు ఇవ్వలేడు కాబట్టి కొద్దిగా ప్రెజర్ అనేది ఉండేది. కానీ అక్కడ డ్రాప్ చేస్తూ బుమ్రాను ఎర్లీగా 18th ఓవర్లోనే కంప్లీట్ చేయడం ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. టోటల్గా అయితే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్సే ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్. అతను చేజింగ్లో ఒక హీరో అనిపించుకున్నాడు. రైట్, మనతో పాటు కిషోర్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కిషోర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, IPL 2025 ఫైనల్ మ్యాచ్ అయితే రేపు జరగబోతుంది. RCB వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే నిన్న ముంబై పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ని ఎలా చూస్తారు? దాస్, చంద్రశేఖర్, తర్వాత లక్ష్మణ్ ముగ్గురికి నమస్కారాలు. సార్ చెప్పండి. ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ రెండు కూడా వాళ్ళు రీగ్రూప్ అయిన తీరు, ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ రీగ్రూప్ అయిన తీరు చూస్తే కనుక ఆఫ్టర్ దట్ వరస్ట్ డిఫీట్ అగైన్స్ ఆర్సీబీ ఇన్ ద ఫస్ట్ క్వాలిఫైయర్, వాళ్ళు కంబ్యాక్ చేసిన తీరు చూస్తే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి, అంటే ఇట్స్ కాటేకి టక్కర్ అంటారు, అలాంటిదే ఒక ఎక్సైటింగ్ అండ్ రివిటింగ్ మ్యాచ్ ఉంటే అవకాశాలు అయితే ఉన్నాయి ఫైనల్లో. అండ్ థ్యాంక్ఫుల్లీ ఒక కొత్త ఛాంపియన్ ఎమర్జ్ అయ్యే అవకాశం అయితే 100% ఉంది. అది కాకుండా మీరు శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్, దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 teams. అఫ్ కోర్స్ బుమ్రాన్ కూడా ట్యాకిల్ చేసిన తీరు, మొదట్లోనే ఆ మొదటి ఓవర్ బుమ్రా దాంట్లో 20 runs జాష్ ఇంగ్లీష్ స్కోర్ చేసాడు. దట్స్ వండర్ఫుల్ మొమెంటం గెయిన్ చేశారు వాళ్ళు. అందుకని ఆ మొమెంటం సస్టైన్ చేయడంలో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ అన్నది హెల్ప్ చేశాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ పోస్ట్ మ్యాచ్ కూడా చూస్తే కనుక శ్రేయస్ అయ్యర్ లో ఆ సెలబ్రేషన్స్ కనబడలేదు. ఈ వాజ్ వెరీ కంపోజ్డ్ అండ్ కామ్. అండ్ ఒక పంజాబ్ ఆర్సీబీతో ఓడిపోయిన మ్యాచ్ లో కూడా బ్యాటిల్ ఓడిపోయాం కానీ వారు ఇంకా ఓడిపోలేదు అన్నాడు. సో ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది మాత్రం పంజాబ్ కింగ్స్ లో కనబడింది. అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ కంబ్యాక్ బై పంజాబ్ కింగ్స్ అని చెప్పాలి. శేఖర్ గారు, ముఖ్యంగా రెండు జట్ల బలాబలాలు చూసుకుంటే కనుక RCB పంజాబ్ కింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దేనికి ఎడ్జ్ ఉంది? రెండు ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ సైడ్స్ కానీ చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్టాటిస్టిక్స్ జనరల్ గానే ఇట్ వర్క్స్ లైక్ ఏ బూస్టర్ డోస్ టు ఎనీ టీమ్. సో ఆ యాంగిల్ లో చూస్తే కనుక డెఫినెట్ గానే RCB ఈ ఏడాది అవే మ్యాచెస్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. సో దేర్ విన్నింగ్ పర్సంటేజ్ ఇస్ 100%. హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్లు ఓడిపోయారు కానీ లీగ్ ఫేస్ లో, బట్ అవే మ్యాచెస్ అన్ని గెలిచారు. సో అది వాళ్ళకి డెఫినెట్ గా యాడెడ్ అడ్వాంటేజ్, ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈసారి నాట్ ఓన్లీ టీం ఒకటే కాకుండా ఎంటైర్ RCB ఫ్యాన్ బేస్ మొత్తము కూడా ఈగర్లీ వెయిటింగ్, ఈసారి ఎట్లయినా కప్పు గెలవాలి అనేటువంటి వెరీ లాంగ్ వెయిట్. కోహ్లీ, గేల్, డివిలియర్స్, మ్యాక్స్వెల్, డీకే, సో అంటే ఆల్మోస్ట్ వరల్డ్ క్రికెట్ లో ఉన్నటువంటి హేమీలు అందరూ రిప్రజెంట్ చేసినటువంటి ద వన్ అండ్ ఓన్లీ ఫ్రాంచైజీ RCB. బట్ ఎందుకునో ఇప్పటికీ వాళ్ళకి అది ఒక అందని ద్రాక్షలాగానే ఉంది, ఒక బేతాళ ప్రశ్నలాగానే మిగిలిపోయింది. ఎందుకు RCB ఇంత మటుకు కప్పు గెలవలేదు అనేటువంటి. ఈవెన్
కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అనేటువంటిది రాజమౌళి ఒక 2 years లో ఆన్సర్ చెప్పాడు ప్రేక్షకులందరికీ కూడా. బట్ ఇది 17 ఏళ్ల వెయిటింగ్ ఇది. సో అందుకని వచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టకూడదు అనేటువంటి కసి ఆర్సీబీలో చాలా స్పష్టంగా కనబడుతోంది. అండ్ కోహ్లీలో, బికాస్ మేబీ కోహ్లీ ఇంకో 2 years ఆడొచ్చు కాక, బికాస్ ఆల్రెడీ 27 వరల్డ్ కప్ దాకా, వన్డే ఫార్మేట్ వరల్డ్ కప్ దాకా ఆడతాననేటువంటి హింట్స్ ఇచ్చినటువంటి సందర్భంలో డెఫినెట్ గా ఐపీఎల్ కూడా ఇంకో 2-3 years హీ విల్ క్యారీ ఆన్ బికాస్ ఆఫ్ హిస్ ఎండార్స్మెంట్స్, కమిట్మెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ రేపు పొద్దున ఏమవుతుంది అనేటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఎట్లయినా సరే నవ్ ఆర్ నెవర్ అనేటువంటి కసి ఆర్సీబీలో కనబడుతోంది. మరొక వైపు ఏమో శ్రేయాస్ అయ్యర్, ఎస్ హీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ పాయింట్ కాబట్టి, అందులోనూ రికీ పాంటింగ్ డెఫినెట్ గానే తన ఖాతాలో తన దేశానికి ఒక అద్భుతమైనటువంటి వరల్డ్ కప్ లో అందించినా కూడా ఐపీఎల్ కి సంబంధించి డెఫినెట్ గానే రికీ పాంటింగ్ అదొక వెల్తిగానే ఉంది. అందుకనే ఆక్షన్ లో రికీ పాంటింగ్ తెలివితేటలు మీరు గమనిస్తే కనుక ప్రియాంశు ఆర్య లాంటి ఒక యంగ్ 17 years ఆటగాడిని తీసుకొని రావడం అనేటువంటిది, జోష్ ఇంగ్లీష్ ని అప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి, పాంటింగ్ ఉన్నాడు కాబట్టి ఆస్ట్రేలియన్స్ ని భర్తీ చేస్తున్నాడు అనేటువంటిది. బట్ అలా కాదు, ఏ స్టేజ్ లో అయినా కానీ ఇఫ్ యు లుక్ ఎట్ జోష్ ఇంగ్లీష్ కెరియర్ గ్రాఫ్, ఈవెన్ హీ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 ఆర్ ఈవెన్ ఎట్ నెంబర్ 7 ఇఫ్ ద టీమ్ రిక్వైర్స్ హిస్ సర్వీసెస్ ఎట్ నెంబర్ 7. సో అందుకని ఏ పొజిషన్ లో అయినా కూడా బ్యాటింగ్ చేయలేనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆటగాడిని తీసుకోవటం. సో ఈ రకంగా రికీ పాంటింగ్ మార్క్ అనేటువంటిది పంజాబ్ లో ఈసారి చాలా స్పష్టంగా కనబడింది. సో ఆ యాంగిల్లోనే అలాగనే ఈవెన్ నిన్న గమనించినట్లయితే కానీ అగెన్స్ట్ ముంబై శ్రేయాస్ అయ్యర్ డెఫినెట్ గా మెచ్యూరిటీ అనేటువంటిది చూపించాడు క్యాప్టెన్సీలో, బౌలర్స్ లని షఫిల్ చేసేటువంటి విధంలో. వేరే హార్దిక్ పాండ్యా ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. అందుకనే యాక్చువల్ గా నిన్న ముంబై ఓడిపోయింది. అంత పెద్ద 200+ రన్స్ ని టార్గెట్ గా పెట్టి కూడా 204 runs టార్గెట్ అంటే ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ. అవుట్ ఆఫ్ 17 editions ఎస్టర్డే వాస్ ద ఫస్ట్ టైం ప్లే ఆఫ్ లో ఒక టీం 200+ runs ని చేసి గెలవడం అనేటువంటిది దిస్ వాస్ ద ఫస్ట్ టైం. సో అందుకని దానికి కారణం ఏంటి అంటే కనుక తన బౌలర్లను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు హార్దిక్ పాండ్యా. ఎందుకంటే అదే డీసీతో జరిగినటువంటి మ్యాచ్ మీకు గుర్తుంటే కనుక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో హార్దిక్ పాండ్యా మేడ్ ఇట్ వెరీ క్లియర్, నాకు ఎప్పుడు బ్రేక్ త్రూ కావాలి అన్నా కూడా నా టీంలో ఇద్దరు కేసు నేను చూస్తూ ఉంటాను, ఒకటి బుమ్రా అయితే రెండోది మిచిల్ శాంట్నర్ అనేటువంటి. సో కాబట్టి శాంట్నర్ మీద నీకు అంత నమ్మకం ఉన్నటువంటి కెప్టెన్ ఎందుకు శాంట్నర్ కి ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ ఇవ్వలేదు నిన్న అనేటువంటిది ఇట్ ఇస్ $1 million క్వశ్చన్. అదే శ్రేయాస్ అయ్యర్ ని కనుక గమనించినట్లయితే డెఫినెట్ గానే హర్షదీప్ సింగ్ లాస్ట్ 4 innings వికెట్లెస్ గా ఉన్నాడు. బట్ అయినా కానీ తన బౌలర్ మీద స్ట్రైక్ బౌలర్ అతను. సో కాబట్టి నమ్మకం ఉంచి ఏ రకంగా అతన్ని ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ బౌలింగ్ కి తెచ్చాడు. మిగిలినటువంటి దాని వల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి బౌలర్ లో కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఈవెన్ చహల్ వెంట్ ఫర్ రన్స్ ఫస్ట్ 2 overs, బట్ యాక్చువల్ గా అతన్ని కంటిన్యూ చేయడం, కావాల్సినటువంటి బ్రేక్ త్రూ సూర్యకుమార్ యాదవ్ ని అవుట్ చేయడం అనేటువంటిది. సో ఇది ఈ డిఫరెన్స్ అనేటువంటిది కనబడుతుంది. సో శ్రేయాస్ అయ్యర్ మెచ్యూర్డ్ కెప్టెన్ గా ఎదుగుతూ ఉన్నాడు. అదే విషయానికి వచ్చేటప్పటికి ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి నో డౌట్ బ్యాక్ ఆఫ్ ది డెఫినెట్ గా కెప్టెన్ కోహ్లీనే మోర్ ఆర్ లెస్ ది కెప్టెన్, యాక్టింగ్ కెప్టెన్. బట్ అయినా కానీ ఒక కెప్టెన్ డెసిషన్ తీసుకోవడానికి ఒక సలహాతోటి డెసిషన్ తీసుకోవడానికి అంటే ఇండివిజువల్ డెసిషన్ కి టేకింగ్ ఏ సజెషన్ అండ్ టేకింగ్ ది డెసిషన్ కి చాలా తేడా ఉంటుంది ఆన్ ద ఫీల్డ్ ఎగ్జిక్యూషన్ లో. సో బహుశా అది దట్ మే బి ల్యాకింగ్ ఆర్సీబీకి అని చెప్పేసి అనుకోవచ్చు. అదే పంజాబ్ కి వచ్చేటప్పటికి ఆయన ఇండివిజువల్ డెసిషన్ మేకర్ గా ఇక్కడ ఉన్నాడు కెప్టెన్, అక్కడికి వచ్చేటప్పటికి కొంచెం పటిడార్ మేబీ ల్యాకింగ్ బిహైండ్. ఇంకొకటి ఏంటి అంటే కనుక ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి ద మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఈస్ డూయింగ్ ఓన్లీ ద టాప్ ఆర్డర్. కోహ్లీ అండ్ సాల్ట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొంచెం ఇంకా అంత 100% టెస్టింగ్ కి గురి కాబడలేదు. ఇది ఓకే, షెపర్డ్ ఉన్నాడు, దట్స్ ఎ డిఫరెంట్ సీన్. బట్ ఈవెన్ షెపర్డ్ ఏ రకంగా అవుట్ అయిపోయాడు లాస్ట్ లీగ్ మ్యాచ్ లో అనేటువంటిది చూసాం మనం. సో కాబట్టి డిపెండెంట్ గా ఉండి లాస్ట్ దాకా నడిపించగలరు అనేటువంటి దానికి ఆర్సీబీ కొంచెం లోపం ఉంటే కనుక అదే దీనికి వచ్చేటప్పటికి వధేరా దాకా కూడా మంచి బ్యాటింగ్ అయినప్పుడు పంజాబ్ కి ఇది. సో దట్స్ మేకింగ్ డిఫరెన్స్, బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ సైడ్స్. రైట్ సార్. జగన్నాథ్ దాస్ గారు రేపు వికెట్ ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా పిచ్ డ్యూ ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం? ఇప్పుడు న్యూస్ వచ్చేటే బట్టి అక్కడి నుంచి అహ్మదాబాద్ పిచెస్ ద బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ద వరల్డ్. సో అక్కడ 11 pitches ఉంటాయి. సో ఇక్కడ వాట్ ఐ హర్డ్ ఇస్ దట్ సెంటర్ వికెట్ అంటే 6th wicket ఆడతాం. 6th wicket అంటే అది మిక్స్ సాయిల్ వికెట్. అంటే ఆ మిక్స్ సాయిల్ అంటే ఏంటంటే ఎర్రమట్టి ఇంకా నల్లమట్టి కలిపి చేసిన వికెట్ అది. సో ఇట్ కమ్ నైస్లీ టు ద బాల్ అకార్డింగ్ టు ది జర్నలిస్ట్ దే హూ ఆర్ ట్రావెలింగ్. సో అది ఫస్ట్ మ్యాచ్ ఆడాడు అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. అక్కడ అప్పుడు పంజాబ్ స్కోర్ 243 for 5 and Iyer scored 97, 5 fours and 9 sixes.
దాంతో శశాంత్ సింగ్ కొట్టాడు 44 ఆఫ్ 14 balls. సో గుజరాత్ టైటన్స్ అలాట్ అయిపోయిన కుడ్ మేక్ ఓన్లీ 232 for 3. ఇట్ వాస్ అ హై స్కోరింగ్ మ్యాచ్. రేపటి కూడా టుమారో ఆల్సో దే విల్ బి హై స్కోరింగ్ మ్యాచ్ మాట. మనం ఎప్పుడు అనుకునేది వాన్ పడుతుంది నిన్న, దే హ్యాడ్ ఎ రెయిన్ దే. సో టుమారో విన్నింగ్ ద టాస్ విల్ బి వెరీ క్రూషియల్. టాస్ గెలిచినా again the team that should score more than 240 to 230, because 240 230 మీరు ఆర్సీబీకి ఇస్తే యూ హ్యావ్ ఎ చేజ్ మాస్టర్ అండ్ కోహ్లీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చేజ్ మాస్టర్. దాని ఇంకోటి ఏంటంటే వీళ్ళు బ్యాట్ చేసిన సైకలాజికల్ ఉంటుంది. హ్యాజల్వుడ్ లాస్ట్ టైం చూడండి, మన అందరం ఎస్ఆర్హెచ్ వెంటనే హై, బట్ స్టాక్ కేమ్ అండ్ 2 hours డిస్ట్రాయ్ చేశాడు హెడ్ మన అభిషేక్లందరికీ. సో టుమారో దే విల్ బి గార్డెడ్. ఇఫ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన పంజాబ్ టీం హేజల్వుడ్, భువనేశ్వర్. హేజల్వుడ్ ఏంటంటే ఈజ్ గుడ్ ఇంటెన్సిటీ. ఆయన కూడా అన్నాడు ఈ ఇంటెన్సిటీ ఈస్ గివెన్ గుడ్ ఫార్మ్ ఫర్ మీ బిఫోర్ ది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. సో హేజల్వుడ్ విల్ బి డేంజర్ ఫర్ వాట్ యూ కాల్ ఇట్ ఫర్ పంజాబ్ కింగ్స్ మాట. అండ్ లాస్ట్ మ్యాచ్లో 101 he was a man, he triggered the collapse మాట. ఆయనే స్టార్ట్ చేశారు. సో శ్రేయస్ అయ్యర్ విల్ బి వెరీ గార్డెడ్. ఆయన చూసుకోవాలి ఎలాతో బుమ్రాకి ఆడారో they'll give someone like English to attack Hazelwood, but అది ఎలా ప్రాక్టీస్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు. బికాస్ చంద్రశేఖర్ చెప్పినట్టు దే హ్యావ్ ఎ బెటర్ అటాక్. ఆర్సీబీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అటాక్ ఉన్నది, వీళ్ళకి లేదు. బట్ ఓన్లీ వన్ గుడ్ థింగ్ ఆఫ్ మన పంజాబ్ కింద చాహల్ వచ్చేసాడు. చాహల్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మిడిల్ ఓవర్స్లో. హర్షదీప్ సింగ్ ఫస్ట్ 2 overs వికెట్ స్వింగ్ తీసుకుంటారు, మరి లాస్ట్లో వచ్చి ఆ యార్కర్ లెంత్ వేస్తారు లైక్ బుమ్రా. ఆఫ్టర్ బుమ్రా హర్షదీప్ హెస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ యార్కర్ లెంత్ డెలివరీస్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాస్ ఎవరు గెలుస్తారు, టాస్ ఎవరు గెలుస్తారు, బ్యాటింగ్ ఆడతారో లేకపోతే దెల్ ఫీల్డ్. సో ఇది వెరీ మనం అనుకుంటాం బ్యాటింగ్ చేసుకుంటామని. సమ్టైమ్స్ లాస్ట్ మ్యాచ్లో మీరు ములాన్పూర్లో చూసారంటే బాంబే టుక్ ద ఆప్షన్ టు ఫీల్డ్ ఫస్ట్, బ్యాట్ ఫస్ట్. సో రేపటి మ్యాచ్లో సపోజ్ ఇన్ కేస్ ద బ్యాటింగ్ విచ్ ఎవర్ టీమ్ బ్యాట్స్ ఫస్ట్ దే హ్యావ్ టు స్కోర్ ఓవర్ 240 to 250, బికాస్ 230 అంటే కుదరదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఇట్ కేమ్ వెరీ క్లోజ్. 240 అంటే చేస్ కొంచెం సేఫ్ టార్గెట్ ఉంటుంది. బట్ అగైన్ క్రికెట్ ఈజ్ అ ఫనీ గేమ్ అంటారు, ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఏ మ్యాచ్ ఎలా అవుతుందో ఎవరికి తెలియదు. చంద్రశేఖర్ అంపైర్ కూడా చేశారు, కొన్ని వికెట్లో మీకు సడన్లీ అలా బిహేవ్ చేస్తుందో మీకు తెలియదు. వాన్ పడితే గ్రిప్ కూడా పోతుంది ఒక్కొక్క మాట, సో స్వింగ్ కూడా అవుతుంది ఒక్కొక్క మాట. సో హౌ ఇట్ బిహేవ్స్, బట్ ఆన్ ది హోల్ ఇట్ ఈస్ అ బ్యాటింగ్ స్ట్రిప్ అంట. వీ కుడ్ సీ సమ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఆర్గనైజర్స్ ఇంకా బీసీసీఐ వీళ్ళు చూస్తారన్నమాట. ఇది ఐపీఎల్ ఫైనల్, ఇంటర్నేషనల్స్ నుంచి ప్రతి కంట్రీ నుంచి వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ వస్తారు. దే డోంట్ వాంట్ లో స్కోరింగ్ మ్యాచ్, దే వాంట్ హై స్కోరింగ్ మ్యాచ్. సో టుమారో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ దివాళీ ధమాకా అండ్ అహ్మదాబాద్. రైట్ లక్ష్మణ్ గారు, ముఖ్యంగా రేపు జరగబోయే మ్యాచ్లో అయితే భారీ స్కోర్ చేస్తే సేఫ్గా ఉంటాం, ఒకవేళ తక్కువ స్కోర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అపోజిషన్కి గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఎస్ జగన్నాథ్ గారు పైగా బ్యాటింగ్ పిచ్ కూడా అంటున్నారు. ఎస్ జగన్నాథ్ గారు చెప్పినట్టు మొన్న నిన్నటి మ్యాచే చూసాం, చాలా చక్కగా స్కోర్ 200+ స్కోర్ వచ్చింది. రేపు ఫైనల్ మ్యాచ్ సెంటర్ పిచ్ పై ఆడబోతున్నా, సో 250+ స్కోర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎవరు చేసినా కూడా ఒక బిగ్ టార్గెట్ని అయితే చేజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఒక విధంగా చూస్తూ ఉంటే రెండు జట్ల బలాబలాలను కూడా చూస్తూ ఉంటే రెండు కూడా బ్యాటింగ్ స్ట్రెంత్ బాగానే ఉంది. అక్కడ కోహ్లీ ఉన్నాడు, ఇక్కడ శ్రేయస్ అయ్యార్ అంటే చేజింగ్లో ఇద్దరు కూడా హీరోసే. చేజింగ్ చాలా ఇష్టపడతారు. ఇది ఒక విధంగా చూడాలంటే శ్రేయస్ అయ్యార్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ ఇంచుమించు మ్యాచ్గా ఉంటుంది, సేమ్ టెంపర్మెంట్గా ఉంటుంది ఇద్దరు బ్యాటింగ్లో కూడా. ఆ తర్వాత వచ్చేసి ఫిల్ సాల్ట్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు, చక్కని ఫామ్లో ఉన్నాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ కూడా తనకు వచ్చిన ఛాన్సెస్ను లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా అతను వాడుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసి రజత్ పాటియార్, లివింగ్ స్టోన్ ఇద్దరు కూడా ఇంగ్లీష్ ప్లేయర్స్, సాల్ట్ అండ్ లివింగ్ స్టోన్. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం చూసుకున్నప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఒక చక్కని ఆస్ట్రేలియాలో ప్లేయర్స్ అనేది ఇంటర్నేషనల్లో చాలా రీప్లేస్మెంట్గా చాలా అద్భుతంగా వస్తూ ఉంటారు, చక్కగా రీప్లేస్మెంట్ చేస్తుంటారు. ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్టాండర్డ్స్ కూడా వాళ్ళ ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా చూస్తే ఇద్దరు ప్లేయర్స్ మనకు పంజాబ్ కింగ్స్ టీంలో ఉన్నారు. లాస్ట్ టైంలో చూసాం జోష్ ఇంగ్లీష్, అతను వన్ స్టేజ్లో ప్రభు సిమ్రాన్ ఇంపాక్ట్ ప్లేయర్ తొందరగా అవుట్ అయిన తర్వాత అతను వచ్చేసి ఒక్కసారిగా బుమ్రాను అటాక్ చేస్తూ మ్యాచ్ను కంట్రోల్లోకి తీసుకొచ్చాడు.
ఆ ఇన్నింగ్స్ తర్వాత దాన్ని అట్లాగే కంటిన్యూ చేయగలరు. ఒకవేళ ఆ టైంలో కూడా నిజంగా చెప్పాలంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ నిన్నటి మ్యాచ్లో జరిగింది, క్యాచ్ డ్రాప్ అవుతే మ్యాచ్ కూడా డ్రాప్ అవుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ ఇచ్చిన క్యాచ్ను బోల్ట్ కూడా బట్టి ఉంటే మ్యాచ్ ఇంకో విధంగా ఉండేదేమో. అదే సేమ్ టైంలో ప్రభు సిమ్రాన్ ఇచ్చిన క్యాచ్ను అద్భుతంగా పట్టాడు ప్లేయర్ టాప్లే. ఒకవేళ బుమ్రా అదే బోల్ట్ కూడా ఆ క్యాచ్ను కూడా తీసుకొని ఉంటే డిఫరెంట్గా ఉండేదేమో. మొత్తానికి ఎక్కడైతే ప్లేయరు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అట్లాగే ఫీల్డింగ్, బౌలింగ్ అన్నీ ఫీల్డర్స్ కూడా అక్కడ కీ రోల్ పోషించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వచ్చిన క్యాచ్ను డ్రాప్ చేయకుండా క్యాచ్ను తీసుకోగలుగుతుంటే మ్యాచ్ విన్నర్స్ అవుతూ ఉంటారు. ఆ విధంగా చూస్తూ ఉంటే ఫీల్డింగ్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అన్నిట్లో కూడా రాణించాల్సిన అవకాశం ఉంటుంది. రైట్. చంద్రశేఖర్ గారు, ప్రధానంగా చూసుకుంటే ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ కూడా రెండు ఐపీఎల్ ఇప్పటివరకు అయితే కప్పు కొట్టిన పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ ఫైనల్లో చేరుకున్న క్రమంలో ఎక్కువగా ప్రెజర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రెజర్ని తట్టుకోగలుగుతారో వారే విన్ అయ్యే అవకాశం ఉందంటారా? చంద్రశేఖర్ గారు. యా, ప్రెషర్ ని హ్యాండిల్ చేయడంలో రెండు టీములు కూడా బాగానే ఇదిగానే ఉన్నాయి. అదే అనేటువంటిది ఈసారి లక్కీగా ఫైనల్స్ కి వచ్చినటువంటి రెండు టీములు కూడా ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ గానే ఉన్నాయి. బికాస్ ఇఫ్ యు లుక్ ఎట్ హ్యాజల్వుడ్ ఫైనల్స్ లో ఉన్నటువంటి అంటే ఆస్ట్రేలియా ఫైనల్స్ కి వచ్చినటువంటి ప్రతిసారి హ్యాజల్వుడ్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కప్పు గెలిచారు. లెట్ ఇట్ బి WTC కావచ్చు, వన్డే ఫార్మెట్ కావచ్చు, T20 కావచ్చు, ఏదైనా సరే. సో కాబట్టి అంటే ఫైనల్స్ లాంటి క్రంచ్ సిచ్యుయేషన్ లో ఎలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది, దాన్ని ఎలా ఫేస్ చేయాలనేటువంటి ఎక్స్పీరియన్స్డ్ అటు హ్యాజల్వుడ్ వాళ్ళకి ఉన్నాడు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కోహ్లీ, డోంట్ ఫర్గెట్. అటు ఇటువైపుకి వస్తే కనుక ఎట్లాంటి క్రంచ్ సిచ్యుయేషన్ లో అయినా కూడా బైలాటరల్ సిరీస్ డిసైడర్ దాంట్లో ఎట్లాగా ఉండాలి అనేటువంటిది చాహల్ ఇంత మట్టుకే దాన్ని టేస్ట్ చేసినటువంటిదే. ఫర్ దట్ మ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లాండ్ సిరీస్ లో చూసాం మనం ఎంత మెచ్యూరిటీని చూపించాడు అనేటువంటిది. ప్లస్ బ్యాక్ ఆఫ్ ది ఇది కరెక్ట్ డెఫినెట్ గానే రికీ పాంటింగ్ యొక్క ఇన్పుట్స్ అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. అటు ఈవెన్ ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి కూడా యాండీ ఫ్లవర్ అయితే ఎట్లా అయితే కనుక మనం స్టీఫెన్ ఫ్లెమింగ్ ని చెప్పుకుంటూ ఉంటాం. అంటే న్యూజిలాండర్స్ డెఫినెట్ గానే చాప్ కింద నీరులాగా ఎక్కువగా కర్టెన్ ముందు కనబడరు వాళ్ళు, బట్ బిహైండ్ ది కర్టెన్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అందుకనే సిఎస్కే సక్సెస్ రేట్ లో ఫ్లెమింగ్ పాత్ర ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అలాగనే ఇక్కడ ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి జింబాబ్వియన్ యాండీ ఫ్లవర్ కి ఇండియన్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఇండియాలో ఎలాంటి పిచ్చెస్ ఉంటాయి, ఎప్పుడు ఎలాంటి గేమ్ ప్లాన్ వేసుకోవాలి అనేటువంటిది బాగా ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాడు. ప్లస్ ఈసారి వాళ్ళకి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే డీకేని బ్యాటింగ్ కన్సల్టెంట్ గా తీసుకోవడం అనేటువంటి. సో డీకే దినేష్ కార్తిక్ ఇన్పుట్స్ అనేటువంటివి ఆల్వేస్ వెరీ వెరీ వాల్యుబుల్ ఉంటాయి. సో అట్లాగా అంటే నాట్ ఓన్లీ ప్లేయర్స్, ఈవెన్ ది కోచింగ్ స్టాఫ్ కూడా రెండు వైపులా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉండటంతో వాళ్ళు ఈ ఫైనల్ స్టేజ్ దాకా రాగలిగారు. సో అందుకని ప్రెజర్ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దాన్ని చూస్తే కనుక ఇద్దరికి బాగా తెలిసినటువంటిది. కొద్దిగా ఏమైనా ఆ విషయంలో అయితే కనుక అటు డెఫినెట్ గా ఐ కెన్ సే దట్ ఆర్సీబీ కెప్టెన్ కొంచెం పట్టిడార్ మేబీ ల్యాకింగ్ ఇన్ దట్, బట్ వేరాజ్ శ్రేయాస్ అయ్యర్ కి చక్కగా ఇది ఉంది. ఈవెన్ యాక్చువల్ గా డొమెస్టిక్ సీజన్ లో కూడా అతను ఈ ఏడాది ఎటువంటి మ్యాచెస్ ని గెలిపించాడు అనేటువంటిది తెలిసిందే మనకి. లెట్ ఇట్ బి విజయ్ హజారే కావచ్చు, ముస్తక్ అలీ ఇది కావచ్చు. సో అందుకని ప్రెజర్ ని హ్యాండిల్ ఎట్లా చేయాలి అనేటువంటిది రెండు టీములకి బాగా తెలిసినటువంటిది. వాళ్ళకి అక్కడ కోహ్లీ ఒక బ్యాక్ బోన్ అయితే కనుక అట్లాంటి సిచ్యువేషన్ లో ప్లేయర్ ని మోటివేట్ చేయడంలో సుయాష్ శర్మ లాంటి ఒక న్యూ బౌలర్ ప్రెజర్ లో ఉన్నప్పుడు ఎట్లాగా అతన్ని మోటివేట్ చేయాలి అనేటువంటిది కోహ్లీకి బాగా తెలుసు. ఈవెన్ భువనేశ్వర్ కుమార్ ఇస్ దేర్, వెరీ ఎక్స్పీరియన్స్, ద స్వింగ్ కింగ్. సో అందుకని వాళ్ళకి ఆ రకంగా ఉంటే కనుక ఇక్కడ మాత్రం డెఫినెట్ గానే ఐ కెన్ సే ద వన్ మ్యాన్ ఆర్మీ శ్రేయాస్ అయ్యర్ వీళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ప్లస్ ఆ పని చేస్తూ ఉన్నాడు శ్రేయాస్ అయ్యర్ కాబట్టి రెండు కూడా ప్రెషర్ ని బాగానే హ్యాండిల్ చేసే అవకాశమే ఉంది. ఎందుకంటే 200+ రన్స్ ని, అందులోనూ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్ ఉన్నటువంటి ముంబై మీద చేస్తూ గెలిచినప్పుడే వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్స్ ఎంత ఇదిగా ఉంది, ప్రెషర్ సిచ్యుయేషన్ లో ఏ రకంగా వాళ్ళు ఇదవుతారు. ప్రొఫెషన్ ని మొదట్లోనే అవుట్ అయిపోయినప్పుడు ఏమాత్రం వాళ్ళు వెరవకుండా ఏ రకంగా చేశారు అనేటువంటిది. అఫ్ కోర్స్ క్యాచెస్ డ్రాప్ చేయడం అనేటువంటి దట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. ఐ డూ అగ్రీ విత్ దట్. వన్ క్యాచ్ నిజంగానే ఒక క్యాచ్ ని డ్రాప్ చేస్తే కనుక ఎంత అనేటువంటిది బహుశా హెర్షలీ గిబ్స్ చెప్పినంత పర్ఫెక్ట్ గా మనం ఎవరం కూడా చెప్పలేము. అందుకని అవన్నీ పార్ట్ అండ్ పార్సల్ చేసుకుంటే కనుక మనం ఈ ప్రెషర్ ని హ్యాండిల్ చేయడంలో రెండు టీములకి కూడా వెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఆర్సీబీ హ్యాస్ అన్ ఎడ్జ్ డెఫినెట్ గా. రైట్. జగన్నాథ్ దాస్ గారు, ముఖ్యంగా రెండు జట్లు మొన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ జరిగిన మ్యాచ్లో అయితే పంజాబ్ చాలా తక్కువ స్కోర్గా అవుట్ అయిపోయింది, ఆర్సీబీ భారీగా స్థాయిలో గెలిచిన పరిస్థితి. ఆ ఎఫెక్ట్ ఫైనల్లో కనిపించే అవకాశం కనిపిస్తుంది అంటారా?
ఉండదండి. ఎందుకంటే మీరు ఇది చూసంటే ఆ 101 అయిన తర్వాత ఏ టీం అయినా అనుకున్నారు బొంబాయి టీమ్స్తో ఆడుతున్నారు, కొంచెం వీళ్ళు సైకలాజికల్ డిజైర్ అది చేయలేదు. దే కేమ్ అవుట్ ఫైటింగ్, దే కేమ్ అవుట్ ఏంటంటే శ్రేయాసినార్ ఫర్గెట్ ద లాస్ట్ మ్యాచ్, కమ్ బ్యాక్ టు దిస్ మ్యాచ్ ఇన్ ఫ్రెష్. సో అది చూపించండి. అండ్ సెకండ్ థింగ్ మనం అన్నీ చెప్తున్నాం, పంజాబ్ కింగ్స్ రైడ్స్ ఆన్ సిఎస్ఐఆర్ సక్సెస్. సిఎస్ఐఆర్ బ్యాటింగ్ బాగా చేస్తే పంజాబ్ గెలుస్తుంది, అది అందరికీ తెలుసు. అండ్ రేపు టుమారోస్ మ్యాచ్ అది కూడా తెలుసు, హెజల్వుడ్ వచ్చి అటాక్ చేస్తారు సిఎస్ఐని ఏం చేస్తారంటే దే ట్రై టు బౌన్స్ హిమ్, దే ట్రై టు పుట్ ఇన్ ద బ్యాక్ ఫుట్ ఆన్ ద ఫ్రంట్ ఫుట్. సో ఆ విషయం చూస్తుంటే టుమారో దట్ బి వెరీ గుడ్ స్ట్రాటజీ వైజ్. మీరు చూస్తుంటే హెజల్వుడ్ ఇంకా భువనేశ్వర్ కుమార్ ట్రై టు ఒకటేసే కొంచెం క్విక్ చేస్తారన్నమాట. బట్ ఆయర్ ఇక్కడ పాయింటింగ్ ఉంటుంది, ద పాయింటింగ్ మే డిసైడ్ విచ్ బ్యాటర్ టు అటాక్ హెజల్వుడ్. లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయినారు, సిఎస్ఐ కుడ్ డూ దాట్. సో ఈ మ్యాచ్లో హూల్ అటాక్ హెజల్వుడ్, బికాస్ హెజల్వుడ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ బౌలర్. అండ్ వికెట్ టు వికెట్ బౌల్ చేస్తారు, ఈ బాల్స్ షార్ప్గా వస్తుందన్నమాట. అగైన్ ఈ సపోజ్ టుమారోస్ బ్యాటింగ్ వికెట్ అంటే అగైన్ 6 ఓవర్స్లో వికెట్ పడకూడదు, దే షుడ్ నాట్ నో లాస్ ఆఫ్ వికెట్స్. అండ్ బ్యాటింగ్ వికెట్లో అయితే యూ షుడ్ స్కోర్ ఓవర్ 70 runs, క్యాచెస్ డ్రాప్ చేయకూడదు. See, this is very important, few important things. They should not, whoever teams bats first, they should not lose wickets. They should score 70 to 80 runs in 6 overs. And they should not, catches వచ్చినా కూడా they should not drop it. ఎవరితో మంచి 6 ఓవర్స్లో మంచి స్టార్ట్ ఇచ్చి 80-90 runs కొట్టాడు, బికాస్ బోత్ ది బ్యాటర్స్ కేపబుల్. ఈ టీంలో మంచి బ్యాటర్ ఉన్నారు, అగ్రెసివ్ బ్యాటర్ లైక్ ఆర్యా కానీ, ప్రప్సిమరన్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, అట్ సైడ్ కోహ్లీ కానీ, సాల్ట్ కానీ, వాళ్ళందరూ మంచి బ్యాటింగ్ అగ్రెసివ్ బ్యాటర్. సో ఇక్కడ 6 overs విల్ డిసైడ్ ది మ్యాచ్. ఫస్ట్ 6 overs ఏ టీమ్ అయితే ఫస్ట్ 6 overs డిసైడ్ మంచిగా అసర్టింగ్గా మంచిగా బ్యాటింగ్ చేస్తూ వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బీ ఆన్ ది టాప్. అండ్ బౌలింగ్ విల్ బీ టెస్టెడ్ టుమారో. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఆన్ అ బ్యాటింగ్ వికెట్లో, బౌలర్స్ విల్ బీ టెస్టెడ్. ఎందుకంటే ఏ బాల్ వచ్చుకుంటున్నా వాళ్ళు 4-6 అక్కడ బౌలర్స్ నర్వ్స్ ఉంచుకోవాలి. క్యాప్టెన్ ప్లేస్ ఎ బిగ్ రోల్ హియర్, ఆయన వచ్చి కంట్రోల్ చేసుకోవాలి. సో యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్యాప్టెన్ ఇన్ సిఎస్ఐఆర్. సేమ్ థింగ్ పాటీదార్. యాక్చువల్లీ పాటీదార్ ఇంకా మన సిఎస్ఐ క్యాప్టెన్సీ చూస్తే సాయిద్ ముస్తక్ అలీ టోర్నమెంట్ లాస్ట్ ఇయర్ 2024లో సిఎస్ఐ వాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ బాంబే అండ్ పాటీదార్ ద క్యాప్టెన్ ఆఫ్ మధ్యప్రదేశ్. అప్పుడు సిఎస్ఐ గెలిచారు. ఇట్స్ నాట్ ఎనీథింగ్ టు దిస్, బట్ స్మాల్ ఎడ్జెస్ ఇలా మనం మాట్లాడుకుంటే సో దే హ్యావ్, బికాస్ లాస్ట్ మ్యాచ్లో 101 అంటే డజన్ టు బి రిపీటెడ్, దిల్ కమ్ ఎ బెటర్ ఫేస్. అండ్ దట్ 101 కూడా ఇట్ డైసీ వికెట్ కూడా, కొంచెం గ్రీన్ ఉండని గైస్, బట్ వికెట్ ఈస్ టోటల్ డిఫరెంట్ ఇన్ అహ్మదాబాద్. అదేంటంటే బ్యాటింగ్ వీళ్ళు సపోర్ట్ చేస్తారు. సో విన్నింగ్ ద టాస్, బ్యాటింగ్ ఫస్ట్, నాట్ లూజింగ్ ఎర్లీ వికెట్స్ ఇన్ ఫస్ట్ 6 overs, దట్ ఆర్ వెరీ క్రూషియల్ టు ద మ్యాచ్. రైట్ సార్, ఒక బ్రేక్లోకి వెళ్తాం. ఇంపాక్ట్ రోల్ పాత్ర ఎలా ఉందంటారు? నిజానికి చెప్తావాలంటే అక్కడ ఇన్ఫాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ ప్లేస్లో అశ్విన్ని తీసుకురావడం జరిగింది. అట్లాగే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ టీంలో తీసుకుంటే చాహల్ ప్లేస్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ అంటే బ్యాటింగ్ రిప్లేస్ చేసుకున్నారు, ఇక్కడ బౌలర్ని రిప్లేస్ చేసుకున్నారు. ఇద్దరు ప్రభ్ సిమ్రాన్ అక్కడ చాలా లో స్కోర్ తోటి నిన్న అవుట్ అవ్వడం జరిగింది. కాకపోతే అశ్విన్ ఎఫెక్టివ్గానే బౌలింగ్ చేశాడు. ఫస్ట్ 2 wickets కూడా క్రూషియల్ వికెట్స్ తీసేయడం, ఆ తర్వాత ఫస్ట్ 3 overs చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, ఎకనామిక్గా చేశాడు, తక్కువ పరుగులు ఇచ్చాడు. సో ఆ విధంగా ప్రెజర్ అనేది క్రియేట్ చేయగలిగాడు పంజాబ్ కింగ్స్ పైన. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు అక్కడ 19th అనేది క్రూషియల్ ఓవర్. ఆ టైంలో అతను ప్రెజర్కి అక్కడ హ్యాండిల్ చేయలేకపోయాడు. ఆ ప్రెజర్ని కొత్త బౌలర్ కాబట్టి ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. దానివల్ల ఒక నో బాల్ వేయడము, దాన్ని 6గా మలచడం, టోటల్గా మ్యాచ్ మొత్తం అక్కడ టర్న్ అయిపోయింది. ఒక సైడ్కి చెప్పాలంటే ఆ మ్యాచ్ తోటే ఆ ఓవర్ తోటే మ్యాచ్ కంప్లీట్ అయింది. అంటే ఆ స్లాగ్ ఓవర్ అనేది ఎప్పుడైనా సరే ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ తోటి వేయించడం వల్ల అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. ఒక న్యూ బౌలర్ అంతమూలు 3 overs అశ్విన్ చాలా అద్భుతంగా చేశాడు కాదన్నాను, కానీ ఆ స్లాగ్ ఓవర్లలో అశ్విన్ తోటి బౌలింగ్ చేయడం అనేది ఒక హార్దిక్ పాండ్యా తీసుకున్న డిసిషన్ కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నీకు రిజల్ట్స్ తెలిసిపోతుంది. అశ్విన్ కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉంటే అది టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. అంతమూలు మనం చూసాను, బుమ్రా 17th over వేశాడు, ఆ ఓవర్లో జస్ట్ 5 runs ఇచ్చాడు, అంత 2 overs బ్యాక్. అంటే ఎట్లా ఉంటుంది ఒక ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ అనేది చెప్పేది. ఎప్పుడైనా స్లాగ్ ఓవర్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్కి ఇవ్వడం వల్ల దాన్ని ఆ ప్రెజర్ను ట్యాకిల్ చేస్తూ ఒకవేళ మ్యాచ్ను టర్న్ చేసే అవకాశాలు కూడా ఉంటుంది.
ఆ విధంగా చాలాసార్లు మనం బుమ్రా స్లాగ్ ఓవర్లలో మ్యాచ్ను టర్న్ చేయడం, లాస్ట్ ఓవర్లో 6 రన్లు చేసిన దగ్గర కూడా అతను తక్కువ పరుగులు ఇచ్చేసి, అంటే ఆ 6 రన్స్ కూడా ఇవ్వకుండా అతను మ్యాచ్ను కంప్లీట్ చేసి, అంటే మ్యాచ్ను ఒకరి నుంచి ఇంకో టీంకు డైవర్ట్ చేయడం అట్లా జరిగింది. యాక్చువల్లీ ఇంపాక్ట్ అక్కడ ఏంటంటే మిస్టేక్ ఒకటి ఏంటంటే దే షుడ్ నాట్ లెట్ రోహిత్ శర్మ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్. రోహిత్ శర్మ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇంకే ప్లేయర్ తెచ్చి ఇంపాక్ట్ ప్లేయర్ తెచ్చి బాగుండేది. బట్ రోహిత్ శర్మ ఏంటి, హీ నోస్ హౌ టు క్యాప్టెన్ వెన్ టు బ్రింగ్. ఆయన ఇన్పుట్స్ మిస్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటి, ఇంపాక్ట్ ప్లేయర్ తెచ్చిన రోహిత్ శర్మ లాఫ్ట్ ఉంటే మంచి అడ్వైజ్ ఇచ్చిడు హార్దిక్ పాండ్యాకి. ఇక్కడేంటి జయవర్ధన ఇంకా లైన్లో నించుని అంత రాంగ్ క్యాల్కులేషన్ చేసుకున్నారు వాళ్ళు అక్కడ. సో టుమారోస్ మ్యాచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు యూజ్ ది ఇంపాక్ట్ ప్లేయర్ మోర్ షూడ్లీ. ఇంపాక్ట్ ప్లేయర్స్ అంటే హౌ టు బ్రింగ్ అబౌట్ ది హీస్ యూస్ఫుల్నెస్ టు దిస్ పర్టికులర్ సిచ్యువేషన్కి. బ్యాటింగ్ అవుతే బ్యాటింగ్లో, బౌలింగ్ అవుతే బౌలింగ్లో. నిన్న ఒక్క మిస్టేక్ ఏం చేసేదంటే బై టేకింగ్ అవుట్ రోహిత్ శర్మ ఫ్రమ్ ద ఫీల్డ్. రోహిత్ శర్మ యాజ్ ఇన్ ద ఫీల్డ్ ఉంటే హీ వుడ్ హ్యావ్ బీన్ could have made more impact as a captain's advice to Hardik Pandya. Maybe they lost that advantage. రైట్. చంద్రశేఖర్ గారు, ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్లో యంగ్ ప్లేయర్స్ బాగా రాణించారు. ముఖ్యంగా ఎవరెవరు బాగా పెర్ఫామ్ చేశారంటారు? ఏ ప్లేయర్ సార్ మిమ్మల్ని ఏ ప్లేయర్స్ బాగా పెర్ఫామ్ చేశారంటారు చంద్రశేఖర్ గారు? ఆఫ్ కోర్స్, అంటే యంగ్ లక్ ఏంటంటే ఈ ఐపీఎల్ ద్వారా యంగ్ క్రికెటర్స్ ఫోకస్ కావడం అనేటువంటిది ఇట్స్ వెరీ గుడ్ ప్లస్ పాయింట్ ఈ ఐపీఎల్. అంటే వైభవ్ సూర్యవంశీ కావచ్చు, లేకపోతే ఈవెన్ దట్ ప్రియాంశు ఆర్య, లేకపోతే అశుతోష్ శర్మ, ఈవెన్ అశ్విని కుమార్, సో అట్లాగనే దిగ్విజయ్ రాఠీ బౌలర్స్ లో. సో కాబట్టి మొత్తం మీద అటు బౌలింగ్ యూనిట్ అండ్ బ్యాటింగ్ యూనిట్ రెండు కూడా యంగ్స్టర్స్, అంటే జస్ట్ బిలో వేర్ బీసీసీఐ కెన్ ఇన్వెస్ట్ ఫర్ ఫ్యూచర్ అనేటువంటి ఒక భరోసానిచ్చినటువంటి ఇది ఇటు ఐపీఎల్ ఈ ఎడిషన్ ని దాన్ని ప్రత్యేకంగా పేర్కోవచ్చు. మనం ప్రతిసారి చూస్తే కనుక ఫారిన్ ప్లేయర్స్ డామినెన్స్ అనేటువంటిది ఉంటుంది. బట్ ఈసారి ఈవెన్ యాక్చువల్ గా బోత్ ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ రెండు కూడా ఇండియన్సే, నో డౌట్. అటు నుంచి సాయి సుదర్శన్ లాంటి వాళ్ళు ఒక ఎమర్జింగ్ ప్లేయర్ స్క్రీన్ మీదకి వచ్చాడు. అలాగనే ఈవెన్ ప్రసిద్ధి కృష్ణ కోర్స్ ఈ గాట్ ది కాల్ ఫర్ ఇంగ్లాండ్ సిరీస్. సో అందుకని అట్లాగా ఇండియన్ ప్లేయర్స్ యొక్క డామినెన్స్ కనబడటం అనేటువంటిది ఎప్పుడు చూస్తే కనుక ఫారిన్ ప్లేయర్స్ యొక్క ఇది ఉంటుంది. అది కాకుండా ఈసారి ఇండియన్ ప్లేయర్స్, అందులోను యంగ్స్టర్స్ ముందుకు రావడం అనేటువంటిది, వాళ్ళు పెర్ఫామ్ చేయడం అనేటువంటిది ఈ ఎడిషన్ కి సంబంధించి 18th ఎడిషన్ కి సంబంధించి మై అబ్జర్వేషన్ ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ క్రికెట్. రైట్. జగన్నాథ్ దాస్ గారు, ముఖ్యంగా నిన్న అన్ని అంచనాలతో దిగిన ముంబై ఇండియన్స్ అయితే వాటింపాలైన పరిస్థితి ఉంది. బయట అయితే ట్రోల్స్ విపరీతంగా నడిచాయి. అంబానీ మామ ఏదో చేస్తాడు అది ఇది అంటూ కూడా చాలా హడావిడైతే జరగడం జరిగింది. సార్, ఈ ట్రోల్స్ని ఎలా చూడాలి? ఈ ట్రోల్స్ చూస్తే ఇఫ్ యూ వాంట్ టు సీ నెగిటివ్గా చూసుకోవచ్చు సమ్టైమ్స్. అందుకే మోస్ట్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ బిఫోర్ ద మ్యాచ్ చూసుకోరు ఇట్, బికాస్ దట్ ఇవాళ రేపు సోషల్ మీడియా హెస్ ప్లేడ్ ఇట్ ప్లేస్ ఎ వెరీ గుడ్ వాట్ టు సే రోల్. సేమ్ టైమ్ సమ్టైమ్స్ దిస్ ట్రోల్స్ ఆర్ వెరీ నాస్టీ. ఇంకా వాళ్ళు ఇంకా దానికి కంట్రోల్ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా నిన్న నీతా కొంచెం టీవీ కెమెరా వచ్చి ఆ నీతా అంబానీ చూస్తే దాని మీద పాటలు ఇంకా ఏదేదో ఉంటాయి దాంట్లో. సో సేమ్ థింగ్ మీ పిట్టి జింటా చూడండి, కభీ ఖుషీ కభీ కమ్ అనే అవన్నీ వస్తాయన్నమాట. సో ట్రోల్స్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాక్సెప్ట్ ఇస్ అ మోడర్న్ గేమ్. ఇక్కడ కాదు, హోల్ వరల్డ్లో మీరు ఎక్కడ చూడండి ట్రోల్స్ హ్యావ్ బికమ్ ఎ కామన్ ఫ్యాక్టర్ విచ్ సమ్టైమ్స్ ఇంపాక్ట్స్ ద గేమ్, సమ్టైమ్స్ ఇంపాక్ట్స్ ద టీమ్. అది చెప్పలేం, బట్ ద ప్లేయర్స్ నో దట్ ట్రోల్స్ వస్తాయి. అందుకే మనం ఎప్పుడు మ్యాచ్ టోర్నమెంట్ ఎప్పుడు చూసుకోరు వాళ్ళు, బికాస్ దే నో ఒక్క బ్యాడ్ పర్ఫార్మెన్స్లో చాలా ట్రోలింగ్ అవుతుందని. సో దే హ్యావ్ దట్ అవేర్నెస్. మనం ట్రోల్ చూసుకోకూడదు, మన ఆట మనం ఆడుకోవాలి, తాకని చూసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ ద మ్యాచ్ ట్రోల్స్ అవుతాయి, అది ఒక క్యాచ్ డ్రాప్ చేసినా ఎన్నో అవుతాయి. ఆ వంశీ సెంచరీ కొడితే ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. సో సేమ్ థింగ్ ఎస్టర్డే శ్రేయస్ అయ్యర్, టుడే ద మ్యాక్సిమం ట్రోల్స్ శ్రేయస్ అయ్యర్ మీదే వచ్చింది. అండ్ ఆయన బాంబే మ్యాన్ కొట్టాడు, అదొక ట్రోల్ కదా. సో ట్రోల్స్ ద కామన్ ఫ్యాక్టర్. మనం ఇంకా దానికి ఏం ఆపలేము, ఎవరికి ఆపుతారు మీరు? బట్ యూ హ్యావ్ టు గో విత్ దాట్. ఏ ప్లేయర్తో ఆ స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉంటుందో, ది ఇంటెన్సిటీ లెవెల్ ఉంటుందో, బికాస్ దిస్ ఐపీఎల్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటెన్సిటీ. అంటే ఆ ఇది ఉండాలి మీకు, బికాస్ ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ గేమ్. ఇట్ ఈస్ అ ఫైనల్ టుమారో. దెర్ బి బిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ టుమారో. ఒక్క క్యాచ్ డ్రాప్ చేసినా, ఒక రన్అట్ అయిపోయినా వాళ్ళు ట్రౌల్ అయిపోతారు. ఒక
స్టూపిడ్ స్ట్రోక్ అవుట్ లైక్ శ్రేయస్ అయ్యర్ క్వాలిఫైర్ వల్ల అవుట్ అయిపోయినా అది ట్రోలింగ్ అవుతుంది. సో టుమారో ద ప్లేయర్స్ నో ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఫైనల్స్ అందరూ వాచ్ చేస్తారు. ఇక్కడ 1 lakh స్టేడియం వాచ్లో చేస్తారు, బట్ టీవీలో రేపు ఆల్ రోడ్స్ లీడ్ టు ద టీవీ అండ్ క్లబ్స్. ప్రతి మ్యాచ్ ఎక్కడ చూసినా అందరూ చూస్తారు. సో ఇంపార్టెంట్ ట్రోల్స్ వస్తుంటాయి. యాజ్ అ మోడర్న్ డే గేమ్. రైట్. లక్ష్మణ్ గారు, ఈ మొత్తం ఐపీఎల్ సీజన్ అయితే మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా రేపటితో ముగుస్తుంది. ఈ ఐపీఎల్ సీజన్ ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా ఇండియన్ క్రికెటర్స్కి ఉందని చెప్పొచ్చు. ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇండియన్ క్రికెట్ స్టాండర్డ్స్ కూడా చాలా పెరిగినాయి. ఇప్పుడు చూస్తూ ఉంటే మనం ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ ఇండియన్ టీం అంటే ఇలా ఉంటుంది అనేసి పేర్లతో సహా చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు రిప్లేస్మెంట్స్ అనేది చాలా పెరుగుతుంది. ఈరోజు ఉన్న ప్లేయర్ ఇంకో రోజు ఇంకో ప్లేయర్ రిప్లేస్ చేస్తున్నాడు. అంటే అన్సెటెడ్, అంటే అంత స్టాండర్డ్స్ ఇన్పుట్స్, అంత స్టాండర్డ్స్ ఇండియన్ క్రికెట్ టీంలో పెరిగినాయి. ముఖ్యంగా ఈ ఐపీఎల్ను చూస్తే చాలామంది యంగ్స్ ప్లేయర్స్ చూసాం. అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా అదే టాప్ ప్లేయర్స్ కంటే కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈరోజు చూస్తే ఈ ఐపీఎల్లో చూస్తే తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. రైట్. 700+ స్కోర్ సాధించాడు. అతను అంతవరకు ఐపీఎల్ కంటే ముందు సాయి సుదర్శన్ ఎవరు అంటే అన్నోన్ పర్సన్. కానీ ఈరోజు సాయి సుదర్శన్ ఒక నేమ్, అంటే ఐపీఎల్ తోటి అది వస్తుంది. రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు, జగన్నాథ్ దాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.